హాయ్ అండి, వెల్కమ్ టు సినిమా ఇల్లు. ఈ వీడియోలో మనం టాప్ 5 టాలీవుడ్ వరస్ట్ రీమేక్స్ అయితే తెలుసుకుందాం. ఈ లిస్టులో మనం మొదటగా మాట్లాడుకోబోయే మూవీ నీ జతగా నేనుండాలి. 2014లో రిలీజ్ అయిన ఈ మూవీలో సచిన్ జోషి అండ్ నజా హుస్సేన్ లీడ్ రోల్స్ లో ఉంటారు అండ్ ప్రొడ్యూస్డ్ బై బండ్ల గణేష్ గారు. ఈ సినిమా హిందీ మూవీ అయిన సూపర్ హిట్ ఫిలిం ఆషికీ 2 యొక్క అఫీషియల్ రీమేక్. నీ జతగా నేను ఉండాలి మూవీని మనం ఇండిపెండెంట్ గా చూసినట్లయితే ఒక యావరేజ్ మూవీ అనే చెప్పుకోవచ్చు. కానీ దీన్ని ఒరిజినల్ మూవీతో కంపేర్ చేసి చూస్తే డెఫినెట్ గా ఇట్ ఫాల్ షార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒరిజినల్ మూవీలో లీడ్ రోల్స్ చేసిన ఆదిత్య రాయ్ కపూర్ అండ్ శ్రద్ధా కపూర్ వాళ్ళ యొక్క కెమిస్ట్రీ కానీ రొమాన్స్ కానీ ఎవ్రీ సీన్ లో మనం కనెక్ట్ అవుతాం. అండ్ బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ది ఒరిజినల్ ఫిల్మ్ అంటే మ్యూజిక్. ఈ సినిమాలో ప్రతి సాంగ్ కూడా టాప్ నాచ్ ఉంటుంది అండ్ ఇప్పటికి కూడా మనం ఆ సాంగ్స్ ఇంత ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. कि तुम ही हो अब तुम ही हो जिंदगी. వేరస్ ఇన్ ది తెలుగు ఫిలిం సేమ్ మ్యూజిక్ ఉంటుంది, సాంగ్స్ కూడా డిట్టో ఉంటాయి, ఓన్లీ లిరిక్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. కానీ ఒరిజినల్ సాంగ్స్ క్రియేట్ చేసిన మ్యాజిక్ మాత్రం తెలుగు రీమేక్ సాంగ్స్ అయితే క్రియేట్ చేయలేదనేది చెప్పాలి. మేబీ అందుకే ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేదు. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ వరస్ట్ రీమేక్ ఏదంటే డియర్ మేక. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ కన్నడ సూపర్ హిట్ ఫిల్మ్ అయిన దియే యొక్క రీమేక్. ఈ డియర్ మ్యాగా అనే ఫిల్మ్ ఎందుకు ఒరిజినల్ ఫిల్మ్ మీట్ అవ్వలేకపోయిందంటే మెయిన్ రీజన్ వచ్చేసరికి కాస్టింగ్ అనే చెప్పాలి. ఒరిజినల్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్తో పాటు 2 హీరోలు అయితే ఉంటారు. అందులో ఒక హీరో దసరా మూవీలో నాని గారితో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆయన. ఈ 3 క్యారెక్టర్స్కి మనం సినిమాలో కనెక్ట్ అవుతాం అండ్ మూవీ క్లైమాక్స్లో కూడా హీరోయిన్ పడే కాన్ఫ్లిక్ట్ని మనం కూడా ఫీల్ అవుతాం అన్నమాట. రీమేక్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ చేసిన మేఘా ఆకాష్ గారు అయితే ఆ రోల్కి సూట్ కాలేదని చెప్పాలి. ఒరిజినల్ ఫిల్మ్లో హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి బాధను భరిస్తూ ఇన్నోసెన్స్గా ఉంటూ ఆ యొక్క ఫీలింగ్స్ని తన ముఖం మీద చూపెట్టి యాక్టింగ్ చేసిద్ది అండ్ మనం కూడా కనెక్ట్ అవుతాం. కానీ రీమేక్ సినిమాలో మేఘా ఆకాష్ గారితో ఏ ఒక్క సీన్లో కూడా మనం కనెక్ట్ అవ్వం. మేబీ ఈ 2 సినిమాలు యూట్యూబ్లో ఉండొచ్చు. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే ఐ వుడ్ రికమెండ్ యూ టు వాచ్ కన్నడ ఫిలిం. అది కన్నడ ఫిలిం అయినా సరే తెలుగులో ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడండి. భోలా శంకర్ మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ. 2023లో రిలీజ్ అయిన భోలా శంకర్ 2015లో రిలీజ్ అయిన వెదాలం అనే మూవీ యొక్క అఫీషియల్ రీమేక్ కాదండి, వరస్ట్ రీమేక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా గురించి ఏమని చెప్పాలి, స్టోరీ అనేది అవుట్డేటెడ్ అండ్ డైరెక్షన్ ఆల్సో నాట్ సో గుడ్. ఎప్పుడో 2015లో ఉన్న స్టోరీ మూవీ తీసుకుని వచ్చి 2023లో మెహరాన్ చూపెట్టాడు. ఈ సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది చిరంజీవి గారి లుక్స్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఎన్ని కారణాలని చెప్పాలి. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలని చెప్తాం, అలానే ఈ సినిమా ఫ్లాప్కి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీముఖి అండ్ చిరంజీవి గారు ఖుషి సినిమాలో ఫేమస్ సీన్ అయిన నడుం సీన్ చేస్తారు. సీన్ చూసిన తర్వాత అయితే మనం ఖచ్చితంగా దేవుడా అనుకుంటాం. ఖచ్చితంగా ఆ సీన్ చూస్తున్నంతసేపు అయితే ఇరిటేషన్ అయితే వచ్చింది. ఒరిజినల్ మూవీలో హీరో క్యారెక్టర్ చేసిన అజిత్ గారు అయితే ఈ సినిమాలో ఇన్నోసెంట్ బ్రదర్ గా యాక్టింగ్ ని పీక్స్ లోకి తీసుకెళ్లారనే చెప్పాలి. సో అదే మ్యాజిక్ ని తెలుగులో అయితే రీక్రియేట్ చేయలేకపోయారు చిరంజీవి గారు అండ్ మెహర్ రమేష్ గారు. నెక్స్ట్ మన లిస్ట్ లో వచ్చే వరస్ట్ రీమేక్ ఏంటంటే అది తుఫాన్. 2013లో రామ్ చరణ్ గారి హిందీ డెబ్యూ ఫిల్మ్ అయిన తుఫాన్. ఈ మూవీ అనేది 1973లో అమితాబ్ బచ్చన్ గారు లీడ్ రోల్ చేసిన జంజీర్ అనే మూవీకి అఫీషియల్ రీమేక్. అండ్ ఈ తుఫాన్ మూవీలో లేట్ శ్రీహరి గారు కూడా ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తారు. ఈ ఫిల్మ్ని నేను నా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఆఫ్టర్నూన్ షో అయితే చూశాను. నేను నా ఫ్రెండ్స్ తప్ప థియేటర్లో అయితే ఎవరు లేరండి. అప్పుడైతే 200 అయితే పెట్టి చూశాను. ఈ ఫిల్మ్ అనేది చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఫైట్స్లో కానీ పెర్ఫార్మెన్స్లో కానీ యాక్టింగ్లో కానీ అసలు మ్యూజిక్లో కానీ ఎక్కడ కూడా అప్ టు మార్క్ అయితే ఉండదు. ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత అయితే హిందీ ఆడియన్స్ నుంచి కానీ హిందీ క్రిటిక్స్ నుంచి కానీ చాలా క్రిటిసిజం అయితే వచ్చింది రామ్ చరణ్ గారికి. హీఈస్ నాట్ ఫిట్ ఫర్ ది రోల్ అని, హీఈస్ నాట్ ఫర్ ది యాక్టింగ్ అని చాలా క్రిటిసిజం అయితే ఫేస్ చేశారు రామ్ చరణ్ గారు. The new Zanjeer isn't just a bad film, it's a shameless exercise in laziness. I'm afraid there's nothing polite that can be said about this film. కానీ రంగస్థలం, ధ్రువ, RRR తో అయితే దాన్ని పే ఆఫ్ అయితే చేసేసారండి. అండ్ ఈ ఫిల్మ్ రిజల్ట్ గురించి, తుఫాన్ ఫిల్మ్ రిజల్ట్ గురించి రామ్ చరణ్ కూడా ఒకనొక ఇంటర్వ్యూలో ఒక హిందీ రిపోర్టర్తో షేర్ చేసుకుంటారు. రామ్ చరణ్ గారు ఏమన్నారో మీరే ఈ వీడియోలో చూసేయండి. 5 years ago, you made Zanjeer, which was made, of course, in Hindi, but was planned as a pan-India film. Really, the makers were hoping to ride on your popularity in the South, but that film failed completely. Yeah. Was that very disappointing for you? I guess a bit, definitely. I would not deny that. But not as much as the film did at the box office. And ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసరికి
ఏం లేదండి. నాకైతే అంత వర్స్ట్గా రీమేక్ చేసిన మూవీ అయితే ఇంక కనపడలేదు ఈ 4 తప్ప. మీకు ఏదైనా మూవీ వర్స్ట్ రీమేక్ అనిపించుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు ఎవరైనా వచ్చి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.